ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి జాతకుల గురించి తెలుసుకుందామండి. ఈ వీడియోలో జూలై 24, 25 మరియు 26 తేదీలలో తులారాశి వారి గ్రహస్థితి ఎలా ఉండబోతుంది, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం మరియు కుటుంబ విషయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటి అనే విషయాలను వివరంగా తెలుసుకుందామండి. సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గా భవాని ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ నాగరాజు గారు. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా వనమూలికలతో వైద్యం చేయబడును. చెడు పూజకు, చేతబడి పూజలకు శాంతి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు ఈ గురువు గారి వద్ద పరిష్కారం కలదు. ఈ గురువు గారి వద్ద ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక జూలై 24వ తేదీ గురించి చూస్తే, ఉద్యోగం, పనిలో ఈరోజు పని ప్రదేశంలో మీకు కొంచెం ఒత్తిడిగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మీ పనితీరుపై శ్రద్ధ వహించండి. సహోద్యోగులతో అనవసరమైన చర్చలకు దూరంగా ఉండడం అనేది చాలా మంచిదని చెప్పుకోవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి, ఖర్చులు అనుకోకుండా పెరగవచ్చు. ముందస్తు ప్రణాళిక లేకుండా ఎలాంటి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టకండి. గతంలో నిలిచిపోయిన ఒక పాత విషయం లేదా పాత పరిచయస్తులు మళ్ళీ మీ ముందుకు రావచ్చు. భావోద్వేగాలకు లోను కాకుండా విచక్షణతో నిర్ణయం తీసుకోండి. ఇక జూలై 25వ తేదీ నిజాలు బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం కూడా ఏర్పడుతుంది. రావాల్సిన పాత బాకీలు లేదా నిలిచిపోయిన డబ్బులు చేతికి అందే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారం గురించి చూస్తే కనుక వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఇక మీ ఆరోగ్య సమస్యలు చూసినట్లయితే మనశ్శాంతి అనేది మీకు అనేక సందేహాలకు లేదా సమస్యలకు ఈ రోజు స్పష్టత అనేది లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం ద్వారా మీకు మనశ్శాంతి అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక జూలై 26వ తేదీ మూడవ రోజు అనేది ఈ రోజు మీరు కీలక నిర్ణయాలు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈ రోజు మీ జీవితంలో లేదా భవిష్యత్తు ప్రణాళికల్లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఆరోగ్యం పట్ల మీరు కొంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోవడం, మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం ముఖ్యమని చెప్పుకోవచ్చు. ఇతరులకు తొందరపడి ఎలాంటి వాగ్దానాలు చేయకండి. మీ మంచితనాన్ని కొందరు స్వార్థానికి వాడుకునే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా తులారాశి వారు ఈ 3 రోజులు గ్రహ దోష నివారణకు మరియు శుభ ఫలితాల కోసం చిన్న పరిహారాలు అయితే పాటించండి. ఈ రోజు ఉదయం శివాలయానికి వెళ్ళి శివుని దర్శనం చేసుకోండి, లేదా పరమశివునికి బిల్వ పత్రాలతో పూజ చేయండి. మీ ఇంటికి వచ్చిన వారికి లేదా అవసరంలో ఉన్న వారికి మంచినీరు అందించడం, సహాయం చేయడం చాలా శుభమని చెప్పుకోవచ్చు. ఆవేశపడకుండా ప్రశాంతమైన మనసుతో నిర్ణయాలు తీసుకోండి. అలాగే మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో తులారాశి వారికి ఈ 3 రోజుల ఫలాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని రాశి ఫలాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.